ప్రేక్షకులకు నమస్కారాలు. మా ఛానల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలను అందజేస్తుంది. ఈ ప్రసారాలు మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయండి. ఆంధ్రప్రదేశ్ కెమిస్టుల కష్టాలు కన్నీళ్ళ గురించి మనం అనేక కథనాలు మనం ప్రసారం చేసాం. అయితే కెమిస్టుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకటి హోల్సేలర్స్, రెండు రిటైలర్స్. హోల్సేలర్స్ పడే కష్టాలు బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు. వీళ్ళు మెయిన్గా సప్లై చేసేటువంటి మెడిసిన్స్ ఎవరికి ఉంటాయంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్స్కి సప్లై చేసినప్పుడు ప్రాథమికమైన న్యాయ సూత్రాలు ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఒక పర్చేజ్ ఆర్డర్ ఇవ్వాలి. అంటే పర్చేజ్ ఆర్డర్లో వాళ్ళకి ఏ మెడిసిన్స్ కావాలి ఇవన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయి. అలాగే ఒక ఎంఓయూ ఉంటుంది. దీన్ని ఎంఓయూ అంటే మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్లో వీళ్ళు హోల్సేలర్స్ వీళ్ళకి ఏ సప్లై చేశారు మెడిసిన్స్, వాటికి ఉన్నటువంటి రేట్స్, అలాగే క్రెడిట్ పీరియడ్ ఎంత, క్రెడిట్ పీరియడ్ అయిపోయిన తర్వాత దానికి పడేటువంటి ఒకవేళ క్రెడిట్ పీరియడ్ కూడా దాటి వాళ్ళు కనుక పేమెంట్ ఇచ్చినట్టయితే దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఒకవేళ ఆ పీరియడ్ కూడా దాటి వాళ్ళు ఇవ్వకపోయినట్టయితే లీగల్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్లో పొందుపరచబడి ఉంటుంది. దాని మీద ఇద్దరు కూడా సైన్ చేసి స్టాంప్ వేస్తారు. దీనికి ఒక లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అవగాహన లోపం వల్ల కానీ లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కానీ బిజినెస్ రావాలి అనే తొందరలో కానీ చాలామంది హోల్సేలర్స్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే లేకపోతే చెప్పిన వెంటనే ఏం చేస్తారంటే మెడిసిన్స్ సప్లై చేస్తారు. సప్లై చేసిన తర్వాత వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎండీస్, సిఇఓస్, చైర్మన్స్ వాళ్ళు వీళ్ళకి దొరకరు. వెళ్ళినా కూడా అక్కడ పడికాపులు కాయాలి, అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా తిరగాలి. అలా తిరిగి తిరిగి వాడు కొత్తగా కొనుక్కున్న షూస్ కానీ చెప్పులు కానీ అరిగిపోతాయి. అరిగిపోయినా కూడా పేమెంట్లు రావు. ఇంకా కనుక గట్టిగా అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఈసారి పేమెంట్ ఇస్తాం కానీ మళ్ళీ మీకు సప్లై ఇవ్వమంటారు. ఆ భయం కొద్దీ వీళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరం అయినా సరే మనకి వచ్చినా లేకపోయినా ఏదో బిజినెస్ వస్తుంది కదా అని అలా చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చాలా బాధాకరమైన పరిస్థితి. ఒక పక్కనేమో వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, లోన్స్ ద్వారా తెచ్చుకోవాలి లేదా ఓన్ ఫండింగ్ చేసుకోవాలి. కొన్ని ఇందులో ఏమైనా పెద్ద మార్జిన్ ఉంటుందా అంటే వాళ్ళు గీచి బేరమాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే 5 to 6%, మహా గొప్పగా వేసుకుంటే 10%, ఇంతే మార్జిన్ ఉంటుంది. ఈ మార్జిన్కి వీళ్ళు డబ్బులు రాకపోతే రాత్రిళ్ళు వీళ్ళు ఆలోచిస్తారు నిజంగా డబ్బులు వస్తాయా రావా అని. బీపీ పెంచుకొని, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ పెంచుకొని, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఇలా నానా రకాలైనటువంటి ఇబ్బందులకు లోనైనటువంటి పరిస్థితి హోల్సేలర్స్కి ఉంది. కాబట్టి హోల్సేలర్స్ కూడా దీన్ని ఒక న్యాయబద్ధమైన పద్ధతిలో వెళ్ళినట్టయితే ఈ సమస్యని అధిగమించవచ్చు. అలాగే హోల్సేలర్స్ ఒక యూనియన్ ఉంది. ఆ యూనియన్ కూడా పటిష్టంగానే ఉంటుంది. ఎవరైనా సరే ఒక హోల్సేలర్కి పేమెంట్ కనుక రాని పక్షంలో మిగతా హోల్సేలర్స్ కూడా ఒక తాటిపై నిలిచి ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఆ కన్సల్ట్ పర్సన్ కానీ సప్లై కనుక ఆపేసినట్టయితే వాళ్ళు దిగువచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పేమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రిటైల్స్తో కూడా అదే సేమ్ ప్రాబ్లం. ఆన్లైన్లో కాంపిటీషన్ పెరిగిపోయింది, అలాగే వచ్చేటువంటి మార్జిన్స్ తగ్గిపోయాయి. ఒక కెమిస్ట్ పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చుంటే ఒక రోజువారీ కూలీ చేసుకునేటువంటి డబ్బులు కూడా ఈరోజు రాలేదు అంటే మీరు నమ్ముతారా? రెంటర్స్ కట్టుకోవాలి, కరెంటు కట్టాలి, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు పేషెంట్లు వస్తే చిరునవ్వుతో వాళ్ళకి మందలిస్తూ ఉండాలి. కానీ ఆ చిరునవ్వు వెనకాల ఎంతో బాధ ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో ఆకలి ఉంటుంది, ఆకలి కేకలు ఉంటాయి, పస్తులు ఉండేటువంటి సందర్భాలు కూడా కెమిస్ట్రీకి ఉన్నాయంటే నమ్ముతారా? కాబట్టి కొత్తగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వం కెమిస్ట్రీ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళకి ఒక మంచి మార్గం చూపించాలి. పేద కెమిస్ట్రీలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, కరెంటు సబ్సిడీ ఇవ్వాలి, అలాగే వాళ్ళకి బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇచ్చి ప్రోత్సహించేలా చేయాలని కొత్తగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి, కొత్తగా వచ్చే ముఖ్యమంత్రికి మా ఛానల్ తరఫున ఒక చీఫ్ ఎడిటర్గా నేను విన్నపం చేసుకుంటున్నాను. నమస్కారం.